ఆస్ట్రేలియాలో జరుగుతున్న యూత్ టెస్టులో భారత యువ కెరటం వైభవ సూర్యవంశీ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించాడు. కేవలం 14 ఏళ్ల వయసులోనే అద్భుత శతకం నమోదు చేసి సంచలనం సృష్టించాడు. మొదట యూత్ టెస్టులో ఆస్ట్రేలియా అండర్-19 పై బ్యాటింగ్ చేస్తూ వైభవ్ 78 బంతుల్లో సెంచరీ పూర్తి చేసి చివరికి 86 బంతులలో 113 పరుగులు సాధించాడు. వైభవ్ ఇన్నింగ్స్ లో 9 ఫోర్లు 8 సిక్స్లు ఉండటం విశేషం. వైభవ్ తో పాటు వేదాంత్ త్రివేది 152 పరుగులు విలువైన భాగస్వామ్యాన్ని పంచుకున్నాడు. కెప్టెన్ ఆయుష్ మాత్రే 21 పరుగులు చేయగా విహాన్ మల్హోత్రా 6 పరుగులకే పెవిలియన్ చేరాడు. అయితే 113 పరుగులు చేసిన వైభవ్ ఇన్నింగ్స్ చివరికి హిడెన్ ఫిల్లర్ బౌలింగ్ లో అలెక్స్ లియాంగ్ చేతిలో క్యాచ్ గా ముగిసింది. అంతకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన యూత్ వన్డే సిరీస్ లో కూడా వైభవ్ రికార్డులు బద్దలు కొట్టాడు. యూత్ వన్డేలో అత్యధిక సిక్స్లు కొట్టిన ఆటగాడిగా ఉమ్మక్ చంద్ రికార్డ్ ని అధిగమించాడు. బ్రిస్బేన్లోని ఇయాన్ హిలీ ఓవల్ వేదికగా జరిగిన రెండో వన్డేలో వైభవ్ ఈ ఘనత సాధించాడు. వైభవ్ సూర్యవంశీ తొలి సంచలనం మాత్రం 223-24 రంజీ ట్రోఫీ సీజన్లోనే ప్రారంభమైంది. అప్పటికి వైభవ్ వయస్సు కేవలం 12 సంవత్సరాల 284 రోజులు మాత్రమే. ముంబైలో జరిగిన మ్యాచ్లో అరంగేట్రం చేస్తూ రంజీ చరిత్రలో అతి చిన్న వయస్సులో ఆడిన ఆటగాడిగా రికార్డులో నిలిచాడు. అదే ఊపులో ఐపీఎల్ 2025 వేలంలో రాజస్థాన్ రాయల్స్ అతడిని కొనుగోలు చేయటం మరో మైలురాయి. 13 ఏళ్లకే ఐపీఎల్ కాంట్రాక్ట్ సాధించిన అతి చిన్న ఆటగాడిగా నిలిచాడు. ఐపీఎల్లో రంగ ప్రవేశం చేసిన వైభవ్ 38 బంతుల్లోనే అద్భుత శతకం బాదాడు. అతడి 35 బంతుల సెంచరీ ఐపీఎల్ చరిత్రలో రెండో వేగవంతమైన శతకంగా నిలిచింది. అంతేకాకుండా ఒక భారత ఆటగాడు చేసిన ఫాస్టెస్ట్ సెంచరీగా రికార్డులోకి వెళ్ళింది. దేశీయ క్రికెట్ నుంచి అంతర్జాతీయ యువ టెస్టుల ఐపీఎల్ వరకు వైభవ్ ప్రదర్శనలు అతని టాలెంట్ కి అద్దం పడుతున్నాయి. వయస్సు కేవలం సంఖ్య మాత్రమే అని నిరూపించిన వైభవ్ ప్రతిభ ఉంటే రికార్డు కూర్చడం చాలా ఈజీ అని ప్రూఫ్ చేశాడు. భారత క్రికెట్ లో భవిష్యత్తు సూపర్ స్టార్ గా వైభవ్ సూర్యవంశీ మరిన్ని రికార్డులు బద్దలు కొట్టడం ఖాయమని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.